హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని. పుష్పలో శ్రీవల్లిని, గీతా గోవిందంలో గీతను అంత తేలిగ్గా మర్చిపోగలరా? అలాగే ఇప్పుడు మిలన్ ఫ్యాషన్ వీక్ 2024 రష్మిక మందన లుక్స్ ని మర్చిపోవడం కూడా కుదరదు. ఇదిగో అందుకు ఎగ్జాంపుల్ ఈ కొత్త ట్రెండీలు. కావాలంటే మీరే చూడండి. రష్మికను ఇలా కొత్తగా ట్రెండీగా చూడడం ఇదే మొదటిసారి కాకపోవచ్చు. కానీ ఈసారి మాత్రం తనలో రెబలిజం హద్దు మీరిందనే చెప్పాలి. పాశ్చాత్య ధోరణి పరాకాష్ఠలో కనిపిస్తుంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. అది డిజైన్ చేసింది పాశ్చాత్య డిజైనర్ కాబట్టి అందుకు సంబంధించిన మూలాలు ఈ డిజైనర్ డ్రెస్ లో కూడా ఉన్నాయి. రష్మిక మందన మిలన్ లో ప్రజలకు మత్తెక్కిస్తుంది. అక్కడ ఫ్యాషన్ ఈవెంట్ లో ఈ భామ చాలా సరదాగా గడుపుతుంది. శనివారం మిలన్ ఫ్యాషన్ వీక్ ఆఫ్టర్ పార్టీకి రష్మిక హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మిక ధరించిన స్పెషల్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. అందరిలోనూ రష్మిక షో స్టాపర్ గా నిలిచింది. ఇంతకీ దీనిని డిజైన్ చేసింది ఎవరు అంటే రష్మికతో పాటు ఫోటోల్లో కనిపించిన ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ డోనాటెల్లా వర్సాస్ ప్రస్తుత చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ అయిన డోనాటెల్లా రష్మిక సహా ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు ఈ ఆఫ్టర్ పార్టీలో పాల్గొనగా స్పాట్ లో రష్మిక హైలైట్ అయింది. రష్మిక అద్భుతమైన ఐవరీ బ్లేజర్ డ్రెస్, గ్లామ్ మేకప్ లో కనిపించింది. డోనాటెల్లా తన ప్రక్కనే ఉండి నవ్వుతూ ఫోజులిచ్చింది. షేర్ అయిన ఫోటోల రంగుల రాట్నంలో హ్యుమ్జిన్, నార్మాని, జిగి హడిద్, గియాకోమో, జాడియో, బ్రిటెన్ వడ్రామిన్, నవామో, డెనిస్వో కపెజా, జీన్ గల్ఫాగర్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. డోనాటెల్లా టైమ్ లైన్ లో రష్మిక పోస్ట్ ని చూసి దక్షిణాది సినీ ప్రియులు సంతోషించారు. నేను ఆమెకు అభిమానిని కాదు, కానీ తన గురించి చాలా గర్వపడుతున్నాను. ఆమె ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చింది. మోడలింగ్ చేసింది. సినిమాల్లో కూడా నటించడానికి ప్రయత్నాలు చేసింది. చాలా అనవసరమైన ద్వేషాన్ని కూడా ఎదుర్కొంది. కానీ ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. చాలా భాషలు నేర్చుకుంది. నటనలో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది. అన్నిటికీ తన కష్టమే కారణం. ఆమె సాధించడానికి ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయని అనుకుంటున్నాను. నేను ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని నెట్టింట్లో ఒక వ్యక్తి రాశాడు. ఈ అమ్మాయికి ఆకాశమే హద్దు అని ఒకరు రాశారు. కొరియన్ల మధ్య భారతీయతను రష్మిక ఆవిష్కరించిందని ఒకరు ప్రశంసించారు. రష్మిక రెబలిజం హద్దు మీరుతోంది అంటూ ఒక ఫ్యాషన్ ప్రియుడు సరదాగా వ్యాఖ్యానించారు. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే విక్కీ కౌశల్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం చావాలో రష్మిక మందన కనిపించబోతుంది. తదుపరి ధనుష్, నాగార్జున, అక్కినేనితో కలిసి కుబేరాలోనూ కనిపించనుంది ఈ బ్యూటీ. ది గర్ల్ ఫ్రెండ్ లో దీక్షిత్ శెట్టితో స్క్రీన్ ను పంచుకోబోతోంది. డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్న పుష్ప ది రూల్ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.